రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో తీగ లాగుతున్న కొద్ది డొంక కదులుతుంది. తాజాగా రాచకొండ పోలీసులకు ఏపీలోని విశాఖ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. రోజు రోజుకి ఈ కిడ్నీ రాకెట్ వెనుకున్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఇదే కేసు వ్యవహారం బయటపడడంతో జైలుకెళ్లొచ్చిన డాక్టర్ రాజశేఖర్, పవన్ గ్యాంగ్ సూచనలతో హైదరాబాద్లో అక్రమ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ మూటాకు కిడ్నీ గ్రహీతల వివరాలు ఎలా తెలుస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంకోవైపు చెన్నైలో రాజశేఖర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సరూర్ నగర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. 2023వ సంవత్సరం విశాఖపట్నంలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి కేసులో నిందితులు కొందరు రూటు మార్చి హైదరాబాద్ కేంద్రంగా దందా చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలకనంద ఆసుపత్రి కేసులో వైద్యుడు పెరుమాల రాజశేఖర్ అరెస్టుతో బాగోతం బయటపడింది. గతంలో విశాఖ కిడ్నీ రాకెట్ కేసులోనూ రాజశేఖర్ అరెస్ట్ పై జైలుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. విశాఖలో పాత కేసు నేపథ్యంలో ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్ లో దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సరూర్ నగర్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. నెల్లూరు జిల్లా మిలిటరీ కాలనీకి చెందిన పెరుమాల రాజశేఖర్ చెన్నైలోని పెరుంబలంలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం చెన్నైలోని సవితా మెడికల్ కళాశాలలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2023 మే నెలలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ అంశం తెర మీదకొచ్చింది. పెందుర్తిలోని ఓ ఆసుపత్రిలో అనాధికారికంగా కిడ్నీ తొలగించారని ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ దందా విషయం బయటపడింది. విశాఖకు చెందిన బాధితుడి కిడ్నీని ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తికి అమర్చారు. ఈ ఆపరేషన్ ను వైద్యుడు రాజశేఖర్ పెరుమాల చేసినట్లు గుర్తించిన పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దర్యాప్తు క్రమంలో దాదాపు 10 మందికి పైగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. రాజశేఖర్ హైదరాబాద్ లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించారు. జైలుకు వెళ్లొచ్చాక కొన్ని నెలల పాటు బాగానే ఉన్నాడు. ఆ తర్వాతే డబ్బుకు ఆశపడి 2024 నుంచి పవన్ గ్యాంగ్ సూచనలతో హైదరాబాద్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు అంగీకరించాడు. హైదరాబాద్ లో చేసే ఒక్కో ఆపరేషన్ కు గరిష్టంగా 5 లక్షలు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్లలో ఇతడితో పాటు జమ్మూ కాశ్మీర్ కు చెందిన మరో వైద్యుడు సాహిబ్ పాల్గొంటున్నాడు. సాహిబ్ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. అప్పట్లో విశాఖ కేసులో పవన్ అనే మధ్యవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. అలకనంద కేసులోని విశాఖకు చెందిన పవన్, పూర్ణ, లక్ష్మణ్లు కీలక నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ, హైదరాబాద్ లో ఒకే మూట పనిచేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పట్లో అరెస్ట్ అయిన నిందితుల వివరాల గురించి ఆరా తీస్తామని చెప్తున్నారు. కిడ్నీ దాతలు, గ్రహీతలు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఆసుపత్రిని నిర్ణయించడం అంతా పవన్ గ్యాంగ్ చూసుకుంటుంది. తన ఫోన్ నెంబర్ ఆచూకీ ఎక్కడ బయటపడకుండా నిందితుడు వైద్యులకు వాట్సాప్ లొకేషన్ ను పంపిస్తాడు. దాని ప్రకారమే వైద్యులు తేదీ, సమయానికి అలకనంద ఆసుపత్రికి వస్తారు. ఇంతవరకు స్పష్టత ఉన్న కిడ్నీ గ్రహీతల వివరాలు ఎలా సంపాదిస్తున్నారన్నది మాత్రం ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది. కిడ్నీ సమస్యలతో వచ్చే బాధితుల డేటా ఆసుపత్రుల దగ్గర ఉంటుంది. ఇక్కడి నుంచి ఏమైనా కిడ్నీ గ్రహీతల సమాచారం సేకరిస్తున్నారా అనే కోణంలోనూ అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.